మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే నిన్నటి బాధలన్నీ నేటికి మాయమయే నిన్నటి బాధలన్నీ నేటికి మాయమయే నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే వేదన దుఃఖమైనా ఎన్నడు విడదీయదు వేదన దుఃఖమైనా ఎన్నడు విడదీయదు యేసయ్యా నీ నీడలో దినదినం జీవింతును యేసయ్యా నీ నీడలో దినదినం జీవింతును కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే స్తోత్రం హల్లెలూయా దేవునికి వందనాలు దేవుడు మనతో ఉన్నాడు దేవుడు మనతో ఉన్నాడు అని మనం ఎలా చెప్పగలము అంటే ప్రభువైన యేసుక్రీస్తువే తాను మత్తయి 1:22 పలికినట్లుగా ఇద్దరు లేక ముగ్గురు నా నామములో ఎక్కడైతే ఏకమనసుతో కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్యలో ఉందునని పలికినాడు స్తోత్రం అంతేకాక మత్తయి 1:22 ఆ పలికిన మాట ఆయన దేవుడు మనకు తోడు అని ఆయన ఇమ్మాన్యుయేల్గా మనతో ఉండటానికి వచ్చినాడు దేవుడి స్తోత్రం మత్తయి సువార్తలో అయితే ఆయన 18:18-19-20 ఏకమనసుతో నా నామమును ఇద్దరు లేక ముగ్గురు కూడినప్పుడు నేను అక్కడ వారి మధ్యలో ఉన్నానన్న ప్రభు ఆయన ఏకంగా తండ్రిని మన కొరకు ప్రార్థిస్తూ తండ్రి యొక్క ఆత్మ మనతో సదాకాలం ఉండటానికి ఆయన ఆదరణకర్తను పరిశుద్ధాత్మను
యోహాను 14:26 ప్రకారంగా పరిశుద్ధాత్మను మనకు ఆయన ఆదరణకర్తగా, పరిశుద్ధాత్మగా ఆదరించడానికి, ఓదార్చడానికి మన కొరకు పంపి ఉన్నారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మనకు ఎందుకు ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు మనకు అవసరము అంటే, దేవునికి ఆయనకు తెలుసు ఒక బిడ్డకు తల్లి ఏ విధంగా అవసరమో ఈ లోకములో తానుగా ఓ చిన్న బిడ్డ ఏ విధంగానైతే తనకు తాను పెద్దగా ఎదిగి తనకు తాను కష్టపడి సంపాదించుకొని బ్రతికే వరకు తనకు తాను ఏ విధంగానైతే బ్రతకలేక కష్టపడుతూ ఉంటుందో, అలాగే దేవుడు కూడా తల్లిని తండ్రిని కూడా ప్రతి బిడ్డకు ఆయన పశుకుతూ, ఒకవేళ తల్లి తండ్రి లేని బిడ్డకు ఆదరణకర్తను పరిశుద్ధాత్మను, నేను మేము అనాథలుగా వదలక ఆదరణకర్తను పరిశుద్ధాత్మను పంపితునని యోహాను 14:18 పలికినట్లుగా కూడా నిజముగా దేవుడు ఎప్పుడు కూడా ఆయన నమ్మినటువంటి పిల్లలకు ఆయన తోడుగా ఉండకుండా ఉండడు. అందుకే నేను భయపడకుడు, నేను మీకు తోడై ఉన్నాను అని చెప్తున్నటువంటి దేవుడు నమ్మిన వారికి ఈ మాట ఎంతో ఆదరణ ఇస్తుంది కదా. అందుకే అంటాడు, నమ్ముతూ నీ వలన అయితే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యము. అవును, దేవునికి స్తోత్రం, సాధ్యము. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. దేవుని నమ్ముట వలన మనకి సమస్తము కూడా ఆయన సాధ్యపరచగలడు అన్న సత్యవాక్యాలు, వాగ్దానాలు మనకి ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనము దేవుణ్ణి దృఢముగా గట్టిగా నమ్మి ఆయన వాగ్దానాలను స్వతంత్రించుకోగలము. హల్లెలూయా. కేవలం నమ్మకం, విశ్వాసం ద్వారానే దేవుని సంతోషపరచగలము. విశ్వాసం లేకుండా దేవునికి ఎవరు ఇష్టలయ్యుట అసాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము విశ్వాసము ద్వారానే హెబ్రీ 11:6 పలికినట్టుగా విశ్వాసము ద్వారా మనము దేవుణ్ణి సంతోషపరచగలము. విశ్వాసం లేకుండా దేవుని ఎవరు మనం సంతోషపరచలేము. ఎంతోమంది దేవుడు ఈ యొక్క అద్భుత కార్యములను కేవలము నమ్ముత విశ్వాసం ద్వారా మాత్రమే చూడగలిగినారు. విశ్వాసుల యొక్క జాబితా, విశ్వాస వీరుల జాబితా పత్రిక ఆ యొక్క హెబ్రీ 11:6 1 నుంచి చివరి వరకు ఎన్నో వచనాల్లో మనము చూసినైనా మరి గొప్ప గొప్ప వ్యక్తులు మరి దేవుని యందు గల గొప్ప అచంచలమైన నమ్మకం, విశ్వాసం ద్వారానే అద్భుత కార్య సూచక్రియలు చూడగలిగినారు. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఎన్నడూ జరుగుతావు అనుకున్నవి మరి అవి మరి ఎప్పుడు కూడా వారు మరి అటువంటి కార్యములను మరి చూడని వారు కూడా విశ్వాసం ద్వారా మాత్రము చూడగలిగారు. అంటే దేవునిలో వారికి ఉన్న నమ్మకము, విశ్వాసం గొప్పది అన్న సత్యం మనం మరవకూడదు. కాబట్టి మరి మనల్ని కూడా దేవుడు సమస్త జనులను కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతోమంది ప్రజలను కూడా ఆయన మత్తయి 11:28 ద్వారా ఎంతో మరి వాగ్దానంతో కూడినటువంటి యొక్క విశ్రాంతిని, శాంతిని, సమాధానమును వసేటువంటి మాటగా ప్రయాసపడి భారము అలసి సొలసిన సమస్తమైన ప్రజలారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇచ్చేదను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాగ్దానము, దేవుని మాటను మరొకెవరైనా ఇదిగో నీవు పలానా చోటికి వెళ్ళి ఈ మాట చెప్పి నేను చెప్పినానని చెప్పి నువ్వు పలాంది నువ్వు తీసుకొని రా అని కొంతమంది పంపిస్తారు. హల్లెలూయా. మరి ఏం చెప్పిందో అదే చెప్పాలా? మనం పోయి మన మాటలు చెప్తే వింటాడా? వినాడు. ఆయన ఏం చెప్పాడో ఆ మాట మనం చెప్పాలి, లేదా ఆ ఉత్తరము మనం ఆయనకి ఇవ్వాలి. హల్లెలూయా. దేవుని మాటలు కూడా అలాగనే ఉన్నాయి, ఆయన వాగ్దానాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. కాబట్టి మనము మరి ప్రయాసపడుతూ, అనగా కష్టపడుచు, బాధపడుతూ, ఇబ్బంది పడుతూ, దుఃఖపడుచు, కన్నీరు కారుస్తూ మనము మరి ఉండుట ఆయనకు
మరి మన తండ్రికి మనం మన సృష్టించిన సృష్టికర్తకు ఆయనకి ఇష్టం లేదు. కానీ మరి ప్రయాసపడుతూ బాధపడుతూ కష్టపడుతున్నటువంటి నా బిడ్డలారా, నా చెంతకు మీరు రండి అని చెప్పి ఆయన మరి తన గొప్ప వాగ్దానం ద్వారా మనందరినీ, ఆయన ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని కూడా ఆ విధమైనటువంటి వాగ్దానం చేత తన చెంతకు ఆయన పిలుచుకుంటున్నారు, ఆహ్వానించుకుంటున్నారు. హల్లెలూయా. ఇంకా ఉదాహరణకు దేవుడు ప్రభు ఒక తండ్రికి 2 కుమారుల విషయంలో కూడా ఆయన ఉపమాన రీతిగా చెప్తాడు. చాలా సంపాదన ఉన్నటువంటి తండ్రియే, 2 కుమారులు, తన దగ్గర ఎంతోమంది పనివారు కూడా ఉన్నారు. అయితే చిన్నవాడు తనకున్న స్నేహితులతో కలిసి దూరదేశంలోకి వెళ్ళి జీవితాన్ని ఆనందించి సంతోషించి వస్తామని మరి ఆ యొక్క స్నేహితులు చెప్పిన సలహాలు లేదా ఇతనికి వచ్చిన ఆలోచనను బట్టో జీవితాన్ని ఆనందించాలి, సంతోషించాలని తండ్రి దగ్గర ఆస్తి బాగుంది కాబట్టి, తండ్రి నా ఆస్తి నాకు పంచివు, వాట ఇవ్వు, నా వాట నాకు ఇచ్చేయమని చెప్పి ఆ తండ్రిని మరి గట్టిగా అడిగి తన వాటను తను తీసుకుంటాడు. తీసుకొని స్నేహితులతో కలిసి దూరదేశంలోకి వెళ్ళి ఇష్టమున్నట్టుగా తిని త్రాగుచు, అంతేకాక ఆ తిని త్రాగుచున్నటువంటి మైకములో ఎన్నెన్నో దురాలోచనల చేత మరి ఆ ఆనందములో, ఆ జలసాలలో ఆ స్నేహితులు అడిగిందల్లా చేయాల్సిందల్లా అంతా చేసి ఆనందించి అంతా కోల్పోయి మరి బాధతో దుఃఖంతో ఉంటున్న సమయములలో మరి తనను కూడా వదిలిపెట్టి స్నేహితులు వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు మరి వారు తనను కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఎందుకంటే బెల్లమున్న చోటనే ఈగలు ఉంటాయన్న సామెత ప్రకారంగా ఈ లోకంలో మనుషులు కూడా ఆ విధంగానే మరి స్నేహం చేసి మరి ఇతరుల దగ్గర, స్నేహితుల దగ్గర ఉన్న సొత్తు ఆస్తి మరి సుఖించడానికి, సంతోషించడానికి, ఆనందించడానికి తిని త్రాగుట్లో ఎంతైతే ఇతరుల దగ్గర దొరుకుతుందని వారు గ్రహిస్తారో వారు ఆ విధముగా స్నేహం చేసి అనేక మాటలు చెప్తూ వారు పొగుడుతూ, కొనియాడుతూ, ప్రశంసిస్తూ ఉన్న డబ్బంతా కాజేస్తారు. హల్లెలూయా. ఆ విధముగానే ఆ చిన్న కుమారుడు తనకున్న ధనము, డబ్బు, ఆస్తి అంతా స్నేహితులతో కలిసి మరి ఆనందిస్తాడు. మరి అక్రమముగా, అన్యాయముగా మరి వారు తన ధనమంతా కూడా కాజేసే విధముగా స్నేహం చేసి అంత పెద్దలు వెళ్ళిపోతారు. హల్లెలూయా. సో తనకు ఇక ఆకలి అయినప్పుడు తినడానికి కూడా అన్నం లేదు. అట్టి సమయంలో తన తండ్రి గురించి ఆలోచిస్తున్నారు. తన తండ్రి వద్ద, తన ఇంటిలో ఎంత మంది పనివారు ఉన్నారో, ఎంత ఆహారం ఉందో, అక్కడ ఎంత నెమ్మది ఉంటుందో దాని తర్వాత ఆలోచించారు. హల్లెలూయా. సో ఆ విధముగా మన జీవితాలలో కొన్ని సందర్భాలలో దేవునికి దూరం అయ్యేటువంటి ఆలోచనలు, ప్రేరణలు స్నేహితుల మూలంగా కానీ, మన శరీర ఇచ్చలు, కోరికలను బట్టి కానీ మనకు వచ్చినప్పుడు అపవాది సాతాను ఈ లోకము కానీ ప్రేరేపించినట్లుగా మనం ముందుకు వెళ్ళినట్లయితే మనం మన యొక్క నిజమైన సంతోషాన్ని కోల్పోయి దుఃఖమును చివరికి మిగుల్చుకోవస్తుంది. కాబట్టి మరి ప్రభు ప్రేమతో అప్పటికైనాను తండ్రి భారం చే అలసి ప్రయాసపడి కష్టపడుతూ దుఃఖపడుతున్న వాళ్ళారా సమస్త జనుల నా యొద్దకు రండి అన్న వాగ్దానం ఎప్పటికి కూడా అది దేవుని మాట. ఆ మాటకు తిరుగులేదు. ఎందుకంటే తను దేవుడు కాబట్టి తను నమ్మి తన మాటల మీద నమ్మకం ఉంచి ధ్యానం ఉంచినట్లయితే కంపల్సరిగా మనము గట్టిగా స్థిరంగా దేవుని వాగ్దానాల నమ్మకం వస్తే ఈ విధమైనటువంటి ఆశీర్వాదం మనం పొందుకుంటామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యెషయా 26వ అధ్యాయము చూడండి 3వ వచనములో, యెషయా గ్రంథం 26వ అధ్యాయము బైబిల్ 3వ వచనంలో చదివితే ఈ విధంగా ఉంటుంది. 26:3 యెషయా ఆ వచనంలో ఏమని చెప్తున్నాడు దేవుడు? 26:3 26:3లో చూస్తే ఈ విధంగా ఉంటుంది. మనము వచనము ఎవని మనసు నీ మీద ఆనుకొనును
వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడును, ఎలాగనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఈ మాట చెప్తున్నది ఈ రీతిగా, ఎవని మనస్సు నీ మీద అనుకొనును. దేవుని మీద మన మనస్సు ఉండాలి. ప్రతి వ్యక్తి యొక్క మనస్సు ఆయా విషయాలు, అంశాలు, వస్తువులు కావచ్చు, ధనం కావచ్చు, వెండి కావచ్చు, బంగారం కావచ్చు, వ్యక్తుల మీద కావచ్చు, మనసు అనేది పోతూ ఉంటుంది. ఆయా విషయాలపై లేదా వ్యక్తులపై, ధనం మీద కావచ్చు, అది చేయాలని ఆలోచన రకరకాలుగా. కానీ మనస్సు, ఏమని మనస్సు ఎక్కడ దేవుని మీద ఆనుకుంటుందో, అంటే మన మనసు దేవుని మీద ఆనుకొని ఉన్నప్పుడు, ఆ దేవుని మీద ఆనుకొని ఉంటుందో ఎవరి మనసు, వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు అని అంటున్నాడు. అంటే దేవుని మీద ఎవరి మనసు ఉంటుందో వాడు పూర్తి శాంతి కలిగి ఉంటాడు. శాంతి కలవానిగా కాపాడుదువు. దేవుడు ఆ వ్యక్తిని పూర్తి శాంతి కలిగిన వ్యక్తిగా కాపాడుతాడని వాక్యం చెబుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ వ్యక్తి దేవుని యందు విశ్వాసము ఉంచి ఉన్నాడు అని వాక్యం చెబుతుంది. దేవుని మీద విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తికి దేవుడు దేవుని సంతోషపెడతారు. దేవుని యందు నమ్మకం ఉంచిన వ్యక్తి దేవుడు తనకే కార్యమైనా చేస్తాడు అన్నటువంటి నమ్మకము కలిగి ఉంటాడు. హల్లెలూయా. దేవుడు ఉన్నాడని ఆయన దగ్గరకు వచ్చే వారికి ఆయన ప్రతిఫలం ఇచ్చునని కూడా ఒక వ్యక్తి దేవుని దగ్గరకు వస్తాడు. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు, ఆయన అంతటా ఉన్నాడు. విశ్వాసం ఉంచి నమ్మి తను స్తుతించి ఆనందించి ప్రార్థించిన చోటలో ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు అంటే ఆదరణకర్తగా ఉన్నాడు. హల్లెలూయా. యోహాను 15:26 చూస్తే 15వ అధ్యాయం 26 మనం చూసినట్లయితే ఆయన ఏమై ఉన్నాడు అనే విషయము 15:26 చెప్తున్నాడు. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. తండ్రి యొద్ద నుండి మన యొద్దకు ఆయన పంపబోయే ఆదరణకర్త, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి, సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. సత్యస్వరూపి అయిన ఆత్మ అంటే మనలోనికి వచ్చినప్పుడు మనల్ని ప్రేరేపించి మనకు ఆయన శక్తినిచ్చి, పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు శక్తిని పొందుతారు మీరని అపోస్తలులు 1:8 ఎలా చెప్తాడో, అలాగని పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు మనల్ని ఆయన బలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బలహీనముగా ఉన్న మనకు ఆయన బలమిస్తాడు. సౌలు ఎప్పుడైతే పౌలుగా మారకముందు ఆయన ఎప్పుడైతే ఆయన యొక్క జీవితము క్రీస్తు యేసునకు విరుద్ధముగా ఆయన క్రీస్తు యేసుని హింసిస్తూ ఆయన నమ్మిన వారిని, ఆయనను వెంబడిస్తున్నటువంటి వారిని హింసిస్తున్నటువంటి వాడే, బాధపెడుతున్న వాడే. కానీ క్రీస్తు యేసు ప్రభు ఎప్పుడైతే ఆయనకు ప్రత్యక్షత దర్శనం ఇచ్చినప్పుడు ఆ తర్వాత నుండి ఆయన జీవితము మారిపోయినది. నీవు హింసిస్తున్నా, నువ్వు బాధపెడుతున్నటువంటి యేసు క్రీస్తు నేనే. నీవు నా బిడ్డల్ని హింసిస్తే నన్ను హింసించినట్టే అని యేసు ప్రభు ఆయనతో మాట్లాడతాడు. ఎవరిని హింసిస్తే క్రీస్తు యేసు నందు విశ్వాసం నుంచి ఆయన మార్గంలో నడుచు వెంబడించు వారిని హింసిస్తే క్రీస్తు యేసునే హింసించినట్టు అని యేసు ప్రభు సౌలుతో ఆ మాట చెప్తాడు. కాబట్టి సౌలు ఇప్పటి వరకు యెహోవా మాత్రమే దేవుడు అనుకున్నటువంటి ఆయన యేసుక్రీస్తు దేవుడు అన్న విషయాన్ని అప్పటి వరకు ఆయనకు తెలియదు. కాబట్టి తెలియక చేసిన దానికి ఆయన పశ్చాత్తాపడతాడు. దేవుని స్తోత్రం.
జీవితంలో కూడా దేవుని జ్ఞానము, దేవుని వాక్యము, సత్య జ్ఞానములో మనము బోధ పొందక, ఆయన ఆరాధించక, మన మనసు దేవుని మీద పెట్టక, ఈ లోక వస్తు వాంఛలు, ఈ లోక పని పాటల మీద మనం ఉంచి దేవుణ్ణి మరి మర్చిపోయిన వారుగా దేవుణ్ణి ఆరాధించవలసిన ఆరాధన సమయాన్ని దేవునికి ఇవ్వకపోయినట్లయితే కూడా దైవాజ్ఞ విరుద్ధమైన పాపం వలన వచ్చేటువంటి జీవితము మరణం. హల్లెలూయా. అంటే ఆ దుఃఖం అనేది, ఆ బాధ అనేది, ఆ వేదన అనేది మనకు సంతోషాన్ని ఇవ్వదు, శాంతిని ఇవ్వదు. కాబట్టి మనకు శాంతిని, సంతోషాన్ని ఇచ్చే దేవుణ్ణి మనం మొదట వెతకాలి. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికితే అన్నీ ఆయన సమకూరుస్తాను అని అన్నాడు. మత్తయి 6వ అధ్యాయము 25 నుంచి 33 చదివినట్లయితే. హల్లెలూయా. పక్షులు చూడు, అవి విత్తముకోయు, నురిపిల్లు చేయు, గిడ్డంలో దాచుకున్నవు, కానీ అవి ఈ నాటి భోజనం ఆనాడే అవి పోయి మరి సమకూర్చుకొని తిని ఆనందిస్తాయి. హల్లెలూయా. కాబట్టి దేవుని రాజ్యాన్ని అనగా నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. హల్లెలూయా. నీతి, దేవుని రాజ్యం అంటే సత్యము, న్యాయము, ధర్మము. మరి ఆ నీతి, న్యాయము, ఆ యొక్క ధర్మమును అనగా చేయవలసిన దాన్ని చేస్తూ మనము తదుపరి దేవునికి వదిలిపెడితే దేవుడే దీవిస్తాడు. మనిషి ప్రయాస, మనిషి కష్టము సంపదలను ఇవ్వదు. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదము సంపదలను ఇస్తుంది అని సామెతలు 10వ అధ్యాయము 22వ వచనం రాయబడింది. హల్లెలూయా. కష్టపడాలి, కానీ దేవుడు ఈ యొక్క ఆశీర్వాదము కష్టాన్ని ఆశీర్వదిస్తుంది. కాబట్టి దేవుని స్తోత్రం. మరి దేవుడు లేకుండా, అందుకే ఏం చేసినా, ఏ పని చేసినా ప్రయాసపడినది మరి మనము అనుకున్నట్లుగా ఆశీర్వాదకరంగా ఉండదు. నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని నామంలో, దేవుని సహాయంతో, దేవునికి సమయాన్ని ఇచ్చి మనం దేవుని సమయాన్ని మనము దేవుని సన్నిధిలో గడిపినప్పుడు మనము ఆనందాన్ని, ఆయుష్ని, మరి సంతోషాన్ని, సమాధానాన్ని కలిగి ఉంటాం. హల్లెలూయా. అందుకు దేవునికి స్తోత్రాలు. మరి దేవుడు లేకుండా ఏమీ మనము సాధించలేము, సంపాదించలేము. శిష్యులు కూడా యేసు ప్రభు తాను పిలిచిన శిష్యుల్ని, మరి అపోస్తులను పిలిచాడు వారిని. అయితే యేసు ప్రభు ఏం చేయాలో, నెక్స్ట్ యేసు ప్రభు తర్వాత స్వార్థ ప్రకటించి అద్భుత సూచక్రియలు చేయటానికి ఎన్నుకున్న శిష్యులు యేసు ప్రభు శిలువ వేయబడి మరణించిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత ఇంకంతా అయిపోయింది. ఆయన లేడు కదా, ఇక మనం ఏం చేద్దాము, పోయి మన పనులు మనము చేసుకుందామని వెళ్ళిపోయారు. హల్లెలూయా. వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఆ పనే తిరిగి చేయడానికి పోయారు. పడవలో ఎక్కారు, వాళ్ళు వేస్తున్నారు, రాత్రంతా తిరిగారు, వాళ్ళు వేసారు. ఏం పడ్డాయి? హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అందుకే పాట పాడతారు కదా, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాధాయను ప్రతిఫలము. ఏమి రాదు ప్రతిఫలం. దేవుడు ఉన్నాడని ఆయన దగ్గరకు వచ్చి వారికి ప్రతిఫలం వస్తుంది. కానీ దేవునే వదిలిపెట్టేసి, ఇంకా ఆయన అప్పచెప్పిన పనినే పూర్తి వదిలిపెట్టేసి పోయి పడితే, పని చేస్తే ఏం ప్రతిఫలం వస్తుంది? ఏం రాదు. ఏ ఒక్క చేప కూడా పడలేదు. చిన్నదంటే చిన్న గుడ్డ పరక కూడా పడలేదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు నెక్స్ట్ రోజునే ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. ఆ ఒడ్డునే కనబడతాడు. మీ దగ్గర ఏమైనా ఉందా పిల్లలారా తినడానికి అంటాడు. ఏమి లేదు, ఏం లేదు. అయితే మీరు మీ కుడి ప్రక్కన పడవన మీరు వలలు ఏంటి అని వేస్తే పెద్ద పెద్ద చేపలు 153 పడ్డాయి. వారు లాగలేకపోయినా సహాయం కొరకు అవతల పిలిచి వారి సహాయం తీసుకొని ఆ చేపల్ని ఫోన్ చేసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆ పడవాటిలో నుంచే మళ్ళీ ఆహారముగా వారు కాల్చుకొని తింటారు. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. యేసు ప్రభు కూడా మరి ఆయన చనిపోయి పునరుత్థానమైన తర్వాత వీళ్ళంతా భయం ఆందోళనలతో ఉంటారు. హల్లెలూయా. ఒక రూమ్లోనే ఉండి, మేడగదిలో ఉండి, యో ప్రభుకి అంత శిక్ష జరిగింది, మనల్ని ఆయన చంపేశారు, మనకేం జరుగుతుందో మనం ఆయన వెంబడించే వాళ్ళం కదా, మనల్ని గుర్తుపట్టరా
అని చెప్పి వాళ్ళు భయంతో అలా ఉన్నప్పుడు ప్రభు మూడో రోజు నేను తిరిగి తప్పక లేస్తా అని చెప్పిన ప్రభు తిరిగి లేచి ఆ భయాందోళనలతో ఉంటున్నటువంటి శిష్యుల మధ్యకు వెళ్ళి మీకు సమాధానము కలుగునుగాక అంటారు. హల్లెలూయా. కాబట్టి ఒక్కసారి వాళ్ళకి మరి ప్రాణం పోయినట్టు భయంతో ఉన్న వారికి మరి ఒక్కసారి ఊపిరి పీల్చుకొని మరి వారు మరలా సంతోషించారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఒక్కడు ఆయన వారి మధ్యలో లేడు. హల్లెలూయా. మేము ప్రభుని చూసామని చెప్పి వీళ్ళు చంకలు కొట్టుకుంటూ చెప్తున్నారు. తోమ లేడు వారి మధ్యలో. మీరు ప్రభుని చూశారా? చూద్దాం, నేను కూడా చూస్తా. ఆయన గాయపడ్డారు కదా, ఆయన గాయాల్లో ఏలు పెడితే నేను చూసి నమ్మలేను, నేను కూడా చూస్తా అని అనుకుంటూ ఉన్నారు. వాళ్ళతో అదే మాట అంటారు. ప్రభు విన్నాడు, ఆత్మరూపుడుగా ఉండి మరలా వాళ్ళందరూ ఒకసాట కూడి అదే మెడగదిలో ఉన్నప్పుడు యేసు ప్రభు మరలా నీకు సమాధానం కలుగుడుగా వచ్చి, తోమా నీ వేలు తెచ్చిన ప్రక్కలు పెట్టి చూడు, నా చేతుల్లో పెట్టి చూడు, అవిశ్వాసులు కాక విశ్వాసమై ఉండము, చూచి నమ్మిన వాడు కంటే చూడక నమ్మినవాడు ధన్యుడు అని చెప్పి ప్రభు యేసు ఆ తోమతో చెప్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. మన విశ్వాసం దేవునిలో గట్టిగా దృఢముగా ఆయన మాటల మీద ఉంచి స్తుతిస్తూ ఆ మాటలను ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి మనం. హల్లెలూయా. దేవా ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని చెప్పి మనం అనుకుంటూ పోతే సరిపోదు. కానీ ఆ వాగ్దానాలను ఎత్తిపట్టి మొరపెట్టి స్తుతించి గట్టిగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన శూన్యం నుండి సృష్టించిన దేవుడు కాబట్టి సూచక్రియలు అద్భుత కార్యములు ఆయన చేస్తున్నటువంటి దేవుడు, చేసిన దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నిన్నటి బాధలన్నీ నేటికి మాయమయే, నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా. కోటి స్తోత్రం డాడీ, కోటి స్తోత్రం డాడీ, కోటి స్తోత్రం డాడీ. స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే. వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు, వేదన దుఃఖమైన. దేవునికి స్తోత్రం. మరి దేవునితో ఉన్నటువంటి సంతోష సమాధానము ఎప్పుడు కూడా ఆయన నుంచి వేరు చేయదు. ఎలాగూ అంటే దేవునితో ఆనందించిన ఆనంద సందర్భాలు, సంతోషాలు బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. ఆయన గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, మేలులు, సూచక్రియలు చేసిన సందర్భాలను బట్టి మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వందనాలు చెల్లించాలి. కీర్తన 77:11 చూస్తే ఆయన మునుపు చేసినటువంటి అద్భుత కార్యములు బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లించమని ఉంటుంది. హల్లెలూయా. ఎస్, దేవుడు అందుకే కీర్తన 103లో కూడా ఆయన చేసిన ఉపకారం మేలు దేనిని కూడా మరవకుడి అంటాడు. 103వ కీర్తనలో 1 నుంచి 3, 4, 5 వచనాల వరకు కూడా చూసినట్లయినా దేవుని యొక్క వాక్యం అనేది ఆ రీతిగా చెబుతూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ అంటే కష్టములు, దుఃఖములు కుదుర్చువాడు, కన్నీటిని తొలగించువాడు. సీసబుడ్డిలో ఆయన మరి ఉంచువాడు. దేవుని స్తోత్రం. ఆయన యొక్క పుస్తకములో రాసిపెట్టేవాడు. హల్లెలూయా. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కర్ణాకటాక్షములను కిరీటముగా ఉంచుచున్నాడు. అందుకే మరణ పడక మీద పోయిన మరణ శవముగా ఉన్నప్పుడు కూడా దేవుడు మరి బ్రతికించిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. మరి ఆయన జీవం, ఆయన ప్రాణం లేకుండా ఏం చేయగలము? ఆయన మర్చిపోయి మనము ఈ లోకంలో మనం అనుకున్నవన్నీ సాధించుకోవాలని ప్రయత్నాలు చేస్తే ఏమి ప్రయోజనం? దేవునికి స్తోత్రం. నూతన శక్తి బలాన్ని దినదినం పొందుతూ మనము ఆయన అందే సంతోషించాలి. హల్లెలూయా.
కరుణాకటాక్షములను నీ కిరీటంగా ఉంచుచున్నాడు. 5వ వచనంలో పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తి పరచుచున్నాడు. హల్లెలూయా. పక్షిరాజు యవనము వలె అది ఒకసారి తన యొక్క ఈకలు మరి ముసలాయినట్లు అయినప్పుడు అది ఏం చేస్తుంది, మరలా తన ఈకలన్నీ పీకేసుకొని మరలా తనకి ఈకలు వచ్చేంత వరకు పక్షిరాజు యవనము కలిగినట్లుగా అది క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు అని పలికినట్లుగా మరలా మన యొక్క జీవిత కాలంలో దేవుడి యొక్క గొప్ప మేలును తలంచి కృతంగా చెల్లిస్తూ ఆయన సన్నిధిలో మనం ఆనందిస్తున్నప్పుడు నూతన శక్తి బలం పొందుకుంటుంటాం. కాబట్టి అందుకే దేవుని ఆత్మను మనము ఆయనను స్తుతించి ఆరాధించి ఆయన ఆత్మ మన మీదకి వచ్చినట్లుగా ఆయనను సంతోషపరచాలి. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మన తండ్రి కుమారుడు యేసు ప్రభు తండ్రిని ప్రార్థిస్తాడు. తండ్రి నాకు వాగ్దానం చేశాడు, తన ఆత్మలని చెప్తాడు. ఆ వాగ్దానం చేసిన ఆత్మ కొరకు శిష్యులంతా కలిసి ఆయన ఆత్మ శక్తి పొందినంత వరకు వారు ఎడదెక్క ప్రార్థిస్తారు. హల్లెలూయా. ఇదే మన యొక్క ప్రార్థనగా ఉండాలి. ఎందుకనగా దేవుడు లేకుండా, దేవుని జీవం లేకుండా, దేవుని ఆత్మశక్తి లేకుండా, దేవుని వచనాలు మనము ధ్యానం చేసుకోకుండా మనము సంతోషంగా ఉండలేము. కీర్తన 1లో కూడా ఏం చెప్పడం జరుగుతూ ఉంది, కీర్తన 1ని మరి ధ్యానించినప్పుడు కీర్తన 1 మనకి ఎలాంటి విషయాన్ని మనతో మాట్లాడుతుంది. మనము మరి దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోర నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనదంతయు సఫలమగును. హల్లెలూయా. చూడండి, ఆ విధముగా దేవుడిని కలిగి దేవుని ఆత్మయందు ఆనందిస్తున్నవాడు మరి దేవుని సంతోషపరుస్తూ చేసేవాని కార్యాలు ఈ విధంగా ఉంటాయి. హల్లెలూయా. దుష్టుని ఆలోచన చొప్పున వారంత మాత్రము నడవరు, పాపుల మార్గంలో నిలవకుండా, అపహాసకులతో స్నేహం చేయక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, సమయం వృధా చేసుకోక, దేవుని ధర్మశాస్త్రం నందు ఆనందిస్తూ దివారాత్రులు ధ్యానిస్తుంటారని వాక్యం చెబుతూ ఉంది. హల్లెలూయా. కాబట్టి ఆ విధమైన వ్యక్తి చేయని పనులలో కూడా ఇటు కాలువలో ఎవరు నాటబడిన చెట్టు వలె అది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా ఉండి అది ఫలిస్తుంది. అతడు చేసు పని అంతా కూడా ఫలభరితమవుతుంది అని చెప్తున్నారు. మరి అలా కాకుండా జీవించి నడుచుకునే వ్యక్తి ఎలా ఉంటాడు అనే వచనాలలో మిగతా 3 వచనాలు చెప్తాడు. దుష్టులు అలాగుననుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనమునకును నడుపును. దేవుని స్తోత్రం. మరి దుష్టులలే వారు ఆ విధముగా 3 వచనాలలో దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా ఉన్న వాళ్ళు మరి ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా మరి దుష్టులు అలాగున ఉండకుండా మరి దేవుని ఆలోచన చొప్పున మరి దేవుని యొక్క ఆలోచన చొప్పున నడుచుకునే వాళ్ళే నీతి మార్గంలో నడుచున్నటువంటి వారు. కాబట్టి దేవుని స్తోత్రం. మరి దేవుని ఆలోచన చొప్పున నడుచుదామా, మరి లోకంలో ఉన్నటువంటి మనుషుల చొప్పున నడుచుదామా? కాబట్టి దేవుని ఆలోచన చొప్పున నడుచువారు దేవుని యొక్క కార్యములలో దేవుణ్ణి సంతోషింపజేస్తారు, ఆనందింపజేస్తారు. కాబట్టి మరి దుష్టుల ఆలోచన చొప్పున నడవక, మరి సత్పురుషుల యొక్క మంచివారి యొక్క ఆలోచన చొప్పున, ప్రభు యొక్క బోధల చొప్పున మనం నడుచుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఆత్మ శక్తి, దేవుని ఆలోచన మనకు ఇస్తుంది. దేవుని ఆత్మ శక్తిని మనం పొందుకుంటున్నప్పుడు మనం ప్రేరేపించబడతాం. అందుకే దేవుని ఆత్మ చేత మనం నింపబడాలి, దేవుని శక్తి చేత మనం నింపబడాలి. అప్పుడు బుద్ధిమంతులు పోలిన వారి వలె ఉంటాం. 25వ అధ్యాయం మత్తయి సువార్తలో చెప్పినట్లుగా హల్లెలూయా. బుద్ధి కలిగిన కనికల వలె మరి దేవుని ఆత్మతో నిండుకొని మంచి ప్రేరణలు, మంచి ఆలోచనలు కలిగి దేవుని చిత్త ప్రకారంగా జీవించేటువంటి వారుగా ముందుకు నడుచుకుంటారు. కాబట్టి దేవుని యొక్క
పరిశుద్ధాత్మను మనము ఆనందింపజేసి ఫలభరితమైన జీవితము జీవింప ముందుకు సాగిపోదాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధమైన కృపగల దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. మహాశక్తివంతుడైన, మహోన్నతుడైన, సర్వోన్నతుడైన మా పరిశుద్ధ దేవ యేసయ్య, మీరు మాతో ఉండటకు ఈ లోకానికి వచ్చినారు. ఇమ్మానుయేలు దేవుడుగా మాతో ఉండటానికి మీరు వచ్చినారు. మీరు వాక్యమైన దేవుడుగా మీరు ప్రభువా, మీ మాట భూమి ఆకాశములు గతించను, నా మాటలు గతించవు అని పలికిన దేవుడుగా మీ యొక్క వాగ్దానములలో మీరు నిలిచి ఉన్నారు. స్తోత్రములు, స్తోత్రం. నా నామము ఇద్దరు లేక ఎక్కడైతే ముగ్గురు ఏకమనసుతో కూడి ఉంటారో అక్కడ వారి మధ్యలో నేను ఉందునని పలికిన దేవాది దేవానికి స్తోత్రం. నాతో మాతో ఉన్నారు. స్తోత్రాలు తండ్రి. మమ్ము ప్రభా మా యొక్క ఆలోచనలు బట్టి కాక నీ పరిశుద్ధ ఆలోచన చొప్పున ప్రభా, మీ మంచి ఆలోచన చొప్పున స్తోత్రం. దుష్టుల ఆలోచన నడక కాసులు కూర్చుని చోట కూర్చుండక మీ యొక్క ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానిస్తూ మేము ప్రభా ఆనందిస్తూ పారాయణం చేస్తూ సంతోషించి ప్రభా నీ అందే నీ నామాన్ని మహింపరిచే బిడ్డలుగా మాకు కావలసినటువంటి ఆనందమును మీ సన్నిధిలో మేము పొందుకుంటూ మేము ఆరాధిస్తూ ఘనపరుస్తూ ప్రభా పరిశుద్ధాత్ముడ మీ అందే నూతన శక్తి బలము కలిగి మేము ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తూ సుఖశాంతులు సంతోష సమాధానాలతో ప్రభా కలిసి జీవించేవారుగా మీతో ప్రభా కలిసి ఉన్నప్పుడు ఎంత ఆనందం ఉంటుందో అలాగ మీరు లేక మేమేమి చేయలేము. అవును తండ్రి, మీతో కలిసి మేము మా కుటుంబము ప్రభా యెహోషువ పలికినట్లుగా నేను నా కుటుంబము యెహోవాను ఆరాధించడము, ఆయన సేవ చేయుదము అని చెప్పినట్లుగా స్తోత్రం. మేము నమ్మిన ప్రతి బిడ్డ కుటుంబం కూడా ప్రభా యెహోషువ పలికినట్లే పలికి సాక్ష్యం ఇచ్చేటువంటి పరిశుద్ధమైన జీవితాలను జీవించేవారుగా తప్పుపోయిన కుమారుడు వంటి వారు కాకుండా తిరిగి పశ్చాత్తాపం నీ చెంతకు వచ్చి తండ్రి స్తోత్రాలు, నా తండ్రి గృహంలో సంతోషం సమాధానం ఉన్నదని సమస్తము ఉన్నదని. అవును ప్రభు స్తోత్రం. ఆయుష్ ఆరోగ్యం ఆనందము సమస్తము మీ అందే దాగి ఉన్నదని మీ వాక్య ధ్యానంలో ప్రభు స్తోత్రము తండ్రి ఆనందం ఉన్నదన్న సత్యాన్ని ప్రతి వ్యక్తి ప్రభు గమనించి పరిశీలించుకొని నీ అందే జీవింప నీతో సంతోషించి సాగిపోక సహాయం చేస్తూ ముందుకు మా జీవితాలను ప్రభా కుటుంబాలను ఆశీర్వదించి మహింపొందమని శాంతి సమానంతం నింపి ఆశీర్వదించమని పిల్ల బాబలతో ప్రభా స్తోత్రము కావలసిన ప్రతి ఆశీర్వాదముతో వారును మేము ప్రభా మీ యొక్క నామంలో సంతోషముతో ఎందు భయభక్తులు కలిగిన జీవితంలో జీవింప మంచి ఆదర్శమును ప్రభా ప్రసాదించేటువంటి పెద్దలుగా తల్లిదండ్రులుగా ఉండ ప్రభా తండ్రిని అనుసరించి కుమారుడు జీవించినట్లుగా నా తండ్రి ఏం చేయించున్నాడో అది చేస్తూ నేను మరి ముందుకు కొనసాగుదును అని మీరు పలికినట్లుగా యేసయ్య మీ యొక్క మాటలను బట్టి మేము ముందుకు మా జీవితాన్ని కొనసాగించుకుంటూ మహిమ పొందినట్లుగా ఆశీర్వదించమని క్రీస్తు యేసు నామములో దీవించి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.